గాయస్ మొత్తానికి అయితే నేను మన్నేలు కొట్టుకొచ్చాను. ఎందుకంటే మన్నేలు కూరగాయలు సరుకులు అన్ని తెచ్చానని చెప్పి అని చెప్పేసరికి వచ్చాము అన్ని చూపిద్దామని. బుజ్జిందో మాట్లాడంటే వినడానికి కొంచెం ఇంకా మధ్యాహ్నం అడిగితే సరే నన్ను మధ్యాహ్నం అడిగితే కూరగాయలు తెచ్చాను అని చెప్పాడు. బాబా ఇంకెక్కడికి చూస్తే కూరగాయలు లేదు, ఏప్రిల్ ఫుల్ చేసాను, ఏప్రిల్ వచ్చిందని చూస్తున్నాడు. గట్ట వచ్చాక అని చెప్పి టిఫిన్ చేస్తున్నామండి. వాళ్ళ చట్నీ అయితే మంటగా స్పైసీగా సూపర్ ఉంది, చాలా టేస్టీగా ఉంది. గ్యాల్ చట్నీ మా వదిన చూడండి. అత్త హాయ్ చెప్పు. నీకేం తెలియదు, నీకే తెలుసు అత్తావు. హాయ్ హాయ్ చెప్పు. చూడండి గాయస్ మా అమ్మాయి అయితే దెబ్బ వేసింది ఇద్దరిని. పీక్ జుట్టు పీక్ జుట్టు పీక్ జుట్టు పీక్ మాకు మొత్తం అయితే మొక్కే కోపమేనండి. ఈ అమ్మాయి అయితే ఇప్పుడు మేత పోలికి వచ్చింది. హాయ్ అమ్మా, హాయ్ ప్రిన్స్లు, హాయ్ హాయ్ హాయ్. దొంగ కూడా హాయ్ చెప్పడం. హాయ్ హాయ్. ఇటు పీకి జుట్టు పీకుతమ్మా. ఓకేనండి, ఇంకా మా తమ్ముడు ఏమో ఇక్కడికి వచ్చారు. ఉదయనేమో ఇంకా బుజ్జమ్మ ఏమందంటే బాగా కూరగాయలు తీసుకొచ్చి అని చెప్పేసరికి ఇంకా ఇంతవరకు మా బుజ్జమ్మ ఏప్రిల్ ఫుల్ చేయలేదు, అందుకని చెప్పేసి కూరగాయలు తీసుకొచ్చాను రాండమ్మంటే వచ్చారన్నమాట. బాబు ఏం బాబు కూరగాయలు అంటే ఏప్రిల్ ఫుల్ చేసేయాలమ్మని చెప్పాను. కూరగాయలు నిజంగానే తీసుకురావాల్సింది, కానీ ఇంకా ఆ రోజు మార్కెట్లో కూరగాయలు అయిపోయేసరికి మేము మధ్యాహ్నం వెళ్ళాము. అక్కడే కూరగాయలు దొరకలేదు. ఉదయం 4 గంటలకు వెళ్ళి కూరగాయలు తీసుకురావాలంట. అందుకని చెప్పేసి ఈసారి మా మాయ ఆటో పెట్టుకొని పోయి తీసుకురావాలి. సువాసన ఏమో వాళ్ళ బాబాయ్ కాడ ఆట ఆడుకుంటూ ఉంది. ఇంకా వాళ్ళ చిన్నమ్మని అయితే ఇట్లా రక్కి పెడుతుంది. గోర్లు మాత్రం తగండి. ఇంకా సరేనండి, తర్వాత వచ్చేసి మన బొంకు ఉంది కదా, ఇంకా సరుకులు మొత్తం తీసుకొచ్చాను. ఇంట్లో కావాల్సిన దినసరి సరుకులు మొత్తం తీసుకొచ్చాను. కానీ మన బొంకులోకి అయితే ఇగో పెయింట్ వేసాం కదా, బ్లాక్ పెయింట్ ఒకటి చదల పట్టకుండా అలానే వైట్ ఫ్రేమ్ 2 వేసాము. కానీ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తే చూడండి. కానీ మనం వాల్ పేపర్ అంటించాలి. మీషోలో అయితే నేను ఆర్డర్ చేశాను అనమాట. ఇంకా దానికి సంబంధించి రేపు వస్తాయి. ఇంకా రాగానే ఇంకా మొత్తం అయితే మా తమ్ముడు నేను కలిసి వాల్ పేపర్ మొత్తం అంటించిన తర్వాత సరుకులు తీసుకొచ్చాను. ఇంకా ఇంట్లో కావాల్సిన తినే ఉప్పు, నూనె, పసుపు, కారం, ఇంకా చిన్నులపాయలు, కొబ్బరి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చాను. చిన్నపిల్లలు తినేవి అన్నీ. ఇంకా ఎంత స్టిక్కరింగ్ అయిపోయిన తర్వాత అంటిద్దాం రేపు పొద్దున, సరేనా? తర్వాత వచ్చేసి ఇంకా వెయిట్ మిషన్ కూడా కనుక్కున్నాను. ఆన్లైన్లో 200 అంట. ఇంకా ఆఫ్లైన్లో కూడా ఎంత ఉంటుందో చూసుకొని రేపు వినకుండా వీలైతేరా పోయి కనుక్కొని తీసుకుని వద్దాము. ఇంకా కూరగాయలు కూడా తీసుకురావాలండి ముందు రోజుల్లో. ఇంకా కూరగాయలు ఎందుకు తీసుకురావట్లేదంటే కనపడుతుంది చూసారా ఫ్లోరింగ్, అటుపక్క ఇటుపక్క 2 పక్కల వాక్ పోయి తీసుకొద్దాం. 20 గోతాలు తీసుకొచ్చి 2 కట్టలు కలిపి అటు ఇటు శుభ్రం చేస్తే ఇంకా ముందు మట్టి అనేది బండ్ల మీద జారి చండాలం అవుతుందండి. ఇంకా అటుపక్క ఇటుపక్క ఫ్లోరింగ్ లాగిన తర్వాత కూరగాయలు ఇటు ఇంకా బారుగా ట్రేలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి నా ఆలోచన. అందుకని చెప్పేసి ట్రేలు కూడా కొన్నాను. ట్రే వచ్చేసి 100 రూపాయలు అంట. మా అమ్మాయి పేతురు దగ్గర కొన్నాను. ఆయన పళ్ళు అలాంటివి అమ్ముతూ ఉంటాడు, ద్రాక్షలు, యాపిల్. అయితే ఇంకా ఆయన దగ్గర తీసుకున్నాను. తీసుకుంటే ఇంకొకటి ఆఫర్కి ఇచ్చిండు, ఎక్స్ట్రా 500 ఇచ్చానమాట. ఇంకా అవన్నీ ఇటు బారులు పెడదామంటారు నా ఐడియా. లేకపోతే ఒక బండి కొనదామా, 4 చక్రాల బండి, నెట్టుడు బండి. అలానే ముందు రోజుల్లో మనం పానీపూరి చేయబోతున్నాం అండి. పానీపూరి సంబంధించిన సరుకులు కూడా తీసుకొచ్చాను. ఇంకా అవన్నీ తీసుకొచ్చాను. అక్కడ ఒక లైట్ బిగిచ్చి ఇక కొరవ కూడా ఉన్న బండ్లు వేసేసి అక్కడ బండి పెడదామని, పానీపూరి బండి రాజకుమార్ అమ్మేది. ఇంకా ఓన్లీ ఏది అటు వెళ్ళింది అనుకుంటా. ఇంకా సరుకులు మొత్తం తీసుకొచ్చానండి. ఇంకా పానీపూరి చేయాలంటే ఇలా మొదలు పెట్టేవాళ్ళం. కానీ మా తమ్ముడిది 2వ తమ్ముడు ఉన్నాడు కదా, మహేంద్ర, వాడి పప్పు సెలబ్రేషన్ అయితే ఇంకా కొన్ని రోజులు రాబోతుంది. ఇంకా కొన్ని రోజులు కాదు, రేపేనండి. రేపేనా? ఇంకా అందుకని చెప్పేసి ఈ రోజు నానేస్తే రేపు ఉదయం చేయాలి. కానీ రేపు పప్పానాలకు వెళ్ళాలని చెప్పేసి ఇంకా అవి నానేయట్లేదు. ఇంక ఎల్లుండి నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకా రాజకుమార్ ఇంకా పానీపూర్లు ఎలా చేసిద్దో చూద్దాము. కట్లెటేనా ఇంకా ఏమేమి ఉంటాయి ఇంకా? కట్లెట్, పానీపూరి, చికెన్ ఫ్రై. చికెన్ కొడతా, చికెన్ కాదు, చికెన్ ఫ్రై చేస్తాం. చికెన్ ఫ్రై ఇవన్నీ కాదులే అండి. మన దగ్గర ఇంకా కిరాణా షాప్ ఒకటి, అలానే మసాలా, పానీపూరి, ఇంకా ఉదయం సాయంత్రం టిఫిన్, ఇలాంటి కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా వేరే అంటారా, అవి ముందు రోజులు దేవుడు దీవించే కొద్దీ ఇంక చేద్దాము.
ఇంకా మా బుజ్జమ్మలు కూడా ముందు రోజుల్లో పెద్ద ఏమంటారు ఫాస్ట్ ఫుడ్ పెట్టాలనుకుంటున్నారు. ఇంకా నూడిల్స్ అదేనా ఐడియా మీద ఉన్నారా? అయితే మా తమ్ముడు వాళ్ళు వచ్చేసి ఐడియా వాళ్ళ పర్సనల్ ఉందిలేండి, తర్వాత చదువుతాను మొత్తం వివరంగా. వాళ్ళు గుంటూరులో పెట్టాలనుకుంటున్నారులే. దాని మ్యాటర్ విడిగా. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలంటే ముందు పొట్టేలు పిల్లలు ఉండే, అందుకని చెప్పేసి ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితి అన్నమాట. ఇంకా ఉదయం సాయంత్రం ఏమో ఇంకా పొట్టేలు కలుతున్నారు, వెళ్ళిన చోట ఏమో ఇంక మీరు వ్లాగ్ చూస్తూ ఉన్నారు కదా, ఇంకా చికెన్ కర్రీలో కబాబులు అలాంటివి చేసుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎప్పుడు పొప్పనాలు ఆ వ్లాగులు కంటిన్యూ చేయి మొత్తం పెట్టేవాళ్ళు. సరేనండి, ఇంకా పెళ్లి చూపులు వీడియో పెట్టలేదు ఇంతవరకు మా మహేంద్ర గారిది. ఇంకా కొంతవరకు పెడతాను. ఇంకా పెళ్లి చూపు అది పొప్పనాలకి వెళ్ళి వచ్చిన కానీ ఇంకా కంటిన్యూ అవుతుంది. చూడండి. ఓకే గైస్, మొత్తానికి అయితే ఆమె అవుతుందా వదిలికి? ఓకే గైస్, ఆమె అయితే వదిలిన అమ్మమ్మ, అందుకని చెప్పి నెలపొడుపు చేసిందంట ఈరోజు. నెలపొడుపు ఏది ఎటో 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 కనబడింది కదా, ఆ నెలపొడుపు చూసి కంట్లో పడ్డదని చెప్పి మా వదిన చేసింది. అంటే మా వదిన అరకాల వదిన ఆ రంగానే ఆమె కూడా మా వదిన చూసిందండి, అదే సంగతి. హాయ్ హాయ్ అమ్మా. అది కాదు మొత్తానికి చెరుకులు అమ్ముతున్నారా? ఎంత? మా కొట్లోకి చెరుకులు కూడా అమ్ముతున్నాం అండి. ఇంకా మొన్న అయితే బొందులపాలెం తిరణాలు అయితే ఇంకా తిరణాలకి వెళ్ళి చెరుకులు కూడా వెళ్ళని చూసి వచ్చాము. ఆడ ప్రభలు లేవు అంట. ప్రాబ్లం లేవు అంటే ఇంకా అంతా చూసి కోన్ వేపించుకొని కోన్ కూడా వేపించుకున్నాను నేను. 20 రూపాయలు ప్రిన్సిల్ అదంతా రంగు అంట, నోట్లో పోయింది. ఓకే, మంచిది. చెరుకులు తీసుకొని వచ్చా. హాయ్ అమ్మా. ఇంక బాయ్ చెప్పు, ఇంక బాయ్ చెప్పు. సరేనండి, మొత్తానికి అయితే కూరలకు వచ్చేసా అనమాట. ఇక్కడ చీడగా ఉన్నాయి ఇంకోటి, ఎందుకని చెప్పి మంచి మంచి టమాటాలు ఉంటే ఏరుకోవడానికి వచ్చాము. అక్క ఏరుతున్నాం పక్క. ఏదక్క కాన్ రావట్లేదుగా, లైట్ అయింది. మొత్తానికైతే కూరగాయలు అయితే తీసుకుంటున్నాము. నాకైతే వేసింది. ఎంత కేజీ అయ్యి? మామూలుగా కేజీకి తగ్గాయంట. కేజీ మక్కాయ కూడా తీసుకుంటున్నాను అనమాట. ఇంకా తీసుకుంటా ఉంటే నేను కూడా తీస్తున్నాను. కూరగాయలు అయితే ఇటైతే చీడగా ఉందండి, ఇంకా అందుకని అన్ని కూరగాయలు ఉన్నాయి. ఇంకా ఏ తీసుకోవాలి చూపిస్తాను, చూసేయండి. కేజీ చాలు, కేజీ విడిగా అయితే తీసుకోరా. సరే అండి, మక్కకైతే పచ్చిమిరకాయలు కావాలండి, అందుకని చెప్పి ఆడుతున్నాను. కొంచెం పండు ఉన్నాయి దీంట్లో, అందుకని చెప్పి చూసే పచ్చి ఆడుతున్నా. చెప్తున్నావా? పచ్చిమిరకాయలు తీసుకుంటావా? పండు మిరకాయలు వద్దా? సరే అండి, కూరగాయలు అయితే తీసుకున్నాము. ఇంకా బుజ్జికి నాకైతే మనకి హోటల్లోకి టమాటాలు పచ్చిమిరకాయలు కావాలి కదా. చట్నీకే 2 కేజీలు దాంట్లో వేయండి. నేనే 2 కేజీలు తీసుకున్నాను, బుజ్జి అయితే 1 కేజీ తీసుకుంది. సరే డబ్లీ, మరి డబ్లీ కూరగాయలు డబ్లీవా? డబ్లీ కూరగాయలకి మా అమ్మాయి చూడ హాయ్ చెప్పు, చెప్పుదా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అంకులు, అందుకని వీడియో చేస్తున్నాం. కూరగాయల అంకులు అయితే అంతే చూస్తున్నాడండి, అందుకని చెప్పేసి మాకు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పాను. అమ్మో చీకట్లో ఉన్నాను, దడుచుకోమాకండి అది పోయి. సరేనండి, ఇంకా మా అయితే 100 అయినాయి, బుజ్జి అయితే 80 రూపాయలు అయినాయి. డబ్బులు అన్నాయా? మేము కూరగాయలు తీసుకుంటే కూరగాయలు అంతే చూస్తున్నాడు. కూరగాయలు చాలా ఇబ్బంది అవుతుందండి పల్లెటూరులో. ఇంకా మనం కూడా కూరగాయలు 2 కేజీలు టమాటా, అదే మనం కూడా కూరగాయలు తీసుకొస్తే అందరూ ఏడే కొనుక్కుంటారు, ఇబ్బంది రాకుండా. డబ్బులు అండి ఇంకా మనీ అంతేని మనీ 2 కేజీలు టమాటాలు, 1/2 కేజీ పచ్చిమిరకాయలు. ఉదయం మేము వినకుండా వెళ్ళామండి, అక్కడ అంతా హోల్సేల్ మార్కెట్ లో తక్కువకి 20 రూపాయలకే కేజీ వస్తాయి, ఇక్కడే 30 రూపాయలు 40 రూపాయలు. ఆడుకుందాం అంటే వద్దులని చెప్పేసి అప్పటికి లగేజ్ చాలా ఉందండి, అంటే పానీపూరి సంబంధించి మొత్తం గోంగూర టమాటాలు మొత్తం, అందుకే చెప్పు మరి. ఇంకా ఒక 50, ఒక 30, 80 రూపాయలు అయినాయి మనీ. డబ్బులు బాయ్. అది బాయ్ రెడీ అవుతుంది. బాయ్ బాయ్ చెప్పమాక
చెప్పాడు అందుకే మామూలు కాదు. అక్క ఏం అప్పుడు నెత్తి మీద పురుగు ఉంది. ఏప్రిల్ ఫూల్. సరే బాబు వెళ్తున్నాం, వెళ్ళొస్తాం. బాయ్, రేపు మళ్ళీ కూరగాయలకు వస్తాం. బాయ్ చెప్పు. మొత్తానికి అయితే ఇంటికైతే వచ్చేసాం కూరగాయలు అవి తీసుకొని. ఇంకా తర్వాత అయితే రేపు పప్పన్నాలు అనమాట మహేంద్రాయి. ఇంకా బావ వచ్చి నాకు మాట్లాడతాడండి. ఇంకా బావ అయితే పప్పన్నాలకి చవడానికి అయితే వెళ్ళాడనమాట. ఫోన్ చేసి పొలం మర్చిపోయాడు. నేనేమో గ్యాస్ కూడా అయిపోయింది. ఇంకా పొయ్యి మీద కట్టెలు కూడా తెచ్చుకున్నాం ఇప్పుడే. ఇంకా ఉండి ఇందాకలు అయిపోయింది అనమాట. మా అత్త అయితే వండుతుంది. ఇంక రేపు మా చిన్నత్త కొడుకు మహేంద్ర రేపు పప్పన్నాలండి. ఇంకా మిస్ అవ్వకుండా అయితే చూపిస్తాము. ఇంకా అందరూ రెడీ అయిపోతున్నారు. ఇంక చవడానికి వెళ్ళారనమాట అందరూ. ఎంతమంది అనేది ఏందనేది ఎలా అనేది చూపిస్తాము. ఇంకా అటు అక్కాయి బావ అందరూ వస్తారు. చాలా బాగుండబోతుంది. ఇంకా ముందు మ్యారేజ్ వీడియోలు చాలా వస్తాయి. ఇంకా తప్పకుండా మీరైతే మిస్ అవ్వకుండా చూసేయండి. మేమైతే చూపిస్తాము. ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా అన్నం కూర వండాలండి. ఇంకా అక్కడ నుంచి వచ్చాము టిఫిన్ చేసి. ఇంకా తర్వాత అయితే ఇంకేం జరిగింది అనేది మొత్తం మీకు చూపిస్తాను. ఇంకా పెళ్లి కూతురు ఎలా ఉంది, ఏ ఊరు అనేది మా దాంట్లో కూడా వీడియోలు అనమాట. పప్పన్నాలకు వీడియో పెడతామండి. ఇంకా ఇప్పుడే పెట్టకూడదని మేము పెట్టట్లేదు. ఇంకా పప్పన్నాలు అటు ఇటు తిన్నాకైతే ఇంకా మన పిల్ల అయింది కదండి. ఇంకా అప్పుడైతే నాకు కూడా తోడుకోవాలి రాబోతుంది తొందరలో. ఇంకా తర్వాత చూపిస్తాను. ఇంకా రేపు పోయి మాట్లాడేది ఇంకెలా ఉందనేది మొత్తం వీడియో తీసి అయితే పెట్టబోతున్నామండి. ఇంక మిస్ అవ్వకుండా చూడండి. మా అత్త కూడా పొయ్యి మీద వండుతుంది. అత్త ఇటు పక్కన ఇంకా పొయ్యి పెట్టేది కానీ నేను అత్త ఎప్పుడు అత్త కొడుకు పప్పన్నాలు రేపేనా పిలువ ఎవరు కూడా రమ్మని. సరేనండి. ఇంక మా అత్త కూడా మాట్లాడుతున్నాయి. వాళ్ళ కోళ్ళని కూడా చూపించింది రేపు. చూస్తావు కదా అందరూ అయితే చూపిస్తామండి. చాలా సందడిగా ఉండిద్ది. ఇంకా పొయ్యి మీద వండుతున్నాం అనమాట. ఇద్దరు ఇటావు పొయ్యి వేసి. సరేనండి. ఇంకా బాగా వచ్చిన తర్వాత అయితే చూపిస్తాం ఎవరెవరికి చెప్పాడు. పప్పన్నాలకు చేయడానికి వెళ్ళారు కదా. సరేనండి.